మహాపరిశుద్ధుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీ విలువైన మాటలను మీ సన్నిధిలో మీ పిల్లలుగా, మీ కుటుంబంగా, క్రీస్తు సంఘముగా సమకూడి ఉన్న తండ్రి, మా జీవితాలకు అవసరమైన మీ మాటలు జ్ఞాపకం. ఒక తండ్రిగా మీరు ఎలా ఈ భూమి మీద బ్రతకాలి అని సంకల్పించి మీ సంకల్ప ప్రకారం మమ్మలను కన్నారు. మీ సంకల్పాన్ని గుర్తించి మిమ్ములను ఘనపరిచి, కీర్తించి, కొనియాడి, మహిమపరిచి మీ కుమారునికి సాక్షులుగా సాధించి మీ సన్నిధికి చేరే విధంగా అనేకమైన విషయాలు ఈ మా బ్రతుకు కాలంలో ఒక తండ్రిగా మీరు జ్ఞాపకం అర్పిస్తూ యేసుక్రీస్తు వారిని ఉన్నతమైన నామములు ప్రాంతాలను సమర్పించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. క్రీస్తునందు ప్రేమైన దేవుని వాళ్ళను ముందుగా విశేషమైన చక్కటి అవకాశం ఇచ్చిన మనందరికీ తండ్రి అయిన దేవాది దేవునికి నా నిండు మనసుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలానే నేను ఫోన్ చేసిన వెంటనే స్పందించి మారు మాట చెప్పకుండా యథార్థమైన హృదయముతో, కల్మషం లేని మనస్సుతో దేవుని మాటలు చెప్పడానికి నన్ను ఆహ్వానించిన మా ఆత్మీయులు, ప్రియులు, దైవజనులు గురునాథ్ గారికి, వారి కుటుంబానికి మా కుటుంబం తరఫున ప్రత్యేకమైన మనం చెల్లిస్తున్నాను. అలానే చేరవచ్చిన సంఘమంతటికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరిట శుభాలు, నాకు వందనాలు. పిల్లల సంగమా, విలుమ పిల్లల సమాజంలో మనుషులు బ్రతుకు కాలంలో మనుషుల ద్వారా, అనగా బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా ఉన్న మనుషులందరి వలన ఎన్నో మాటలు వింటూ ఉంటారు. అది మనం కూడా చేస్తూ ఉన్నాం. సమాజము దేవుని దృష్టిలో దేవుని మాట వినేదిగా ఉండాలి అని ఆయన కోరుకున్నాడు. సంగమా, వినుమా, ఇంతకు సంఘము అంటే ఏంటి, అది ఎప్పుడు ఏర్పడింది, సంఘాన్ని స్థాపించిన వారు ఎవరు, ఇవన్నీ మనకు ఈ పాఠంలో తెలుస్తాయి. ప్రియులారా, సంఘాన్ని స్థాపించింది మనమందరం నమ్మిన రక్షకుడైన యేసుక్రీస్తు. ఈ సంఘం స్థాపించబడాలి అని దేవుని యొక్క అనాది సంకల్పం. తన ప్రియుడు, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా రానున్న రోజుల్లో ఒక రాజ్యాన్ని స్థాపించాలి అని దేవుడు అనాది సంకల్పం కలిగిన వాడుగా ఉన్నట్లుగా లేఖనాలు మనకు చెబుతున్నాయి. ఆయన అనాది సంకల్పం మేరకు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి పంపడం, ఆయన ఈ లోకానికి వచ్చి సమాజానికి అవసరమైన సందేశాలను వినిపించటం, క్రమాన్ని, మర్యాదను,
సమాజానికి అవసరమైన నైతిక విలువలు, యేసుక్రీస్తు వారి బోధన విధానాలు మనకు కనబడతాయి. అంత మాత్రమే కాదు, ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చాడట. సంఘము ఎలా స్థాపించబడింది అంటే, క్రీస్తు తన స్వరక్తము చేత సంపాదించిన సంఘం. మరి సంఘానికి దేవుడు చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. ఒక మాట బైబిల్ని మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యంలో 20వ అధ్యాయము 28వ వచన భాగాన్ని మనం చూద్దాం. అపోస్తలుల కార్యంలో 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. దేవుడు తన స్వరక్తమును ఇచ్చి సంపాదించిన సంఘం. సంఘమా వినుమా అన్నాం. ఈరోజు సమాజంలో చాలా సంఘాలు ఉన్నాయి. మహిళల సంఘాలు ఉన్నాయి, పురుష సంఘాలు ఉన్నాయి, చాలా రకరకాల సంఘాలు సమాజంలో కనపడతాయి. అది విద్యాపరంగా కాను, వైద్యపరంగా కాను, రాజకీయ పరంగా కాను, లేదా కొన్ని వ్యక్తుల పరంగా గాను సంఘాలు మనకు కనబడతాయి. మరి సంఘమా విలుమో అన్నాం కదా, మరి ఏ సంఘం గురించి మనం ఆలోచించాలి, ఏ సంఘం గురించి ఆయన వినమంటున్నాడు అన్నది మనకు అర్థం కావాలి అంటే ఈ మాట మనకు చాలా అవసరం. ఏ సంఘాన్ని వినమంటున్నాడు ఆయన? తన స్వరక్తము చేత సంపాదించిన సంఘాన్ని వినమంటున్నాడు. అదే మనం చదివేది మాట. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో మళ్ళా చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం, అనగా తన కుటుంబం, తన రాజ్యం, తన దేవాలయం, తన ఇల్లు. ఒక తండ్రి తన కుటుంబంలో ఉన్న పిల్లలు తన మాట వినాలని కోరుకోవడం ఏ తప్పు లేదు. కుమారుడైనా కుమార్తెైనా, నాయన నేను నిన్ను కన్నాను, నేను నిన్ను పిలిచాను గనుక నేను చెప్పే మాట నీవు వినాలి. కుమార వినుము అని ఒక తల్లి అనొచ్చు, కుమారుడా నా మాట వినుము అని ఒక తండ్రి చెప్పచ్చు. కన్నవారు కనుక నా మాట వినుము అనే అధికారం ఉంది. నేను చెప్పే మాట నువ్వు ఆలకించాలని చెప్పే అధికారం కన్నవారికి ఉంది. యేసుక్రీస్తు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి కావలసిన ఎన్నో మాటలు బైబిల్లో ఆయన తెలియచేశారు. వాటిని సంఘముగా ఉన్న మనం క్రీస్తు వంశావళిలో దేవుని కుటుంబంగా ఉన్న మనం ఖచ్చితంగా వినవలసిన అవసరత ఎంతైనా ఉంది. మాట వినకపోతే ప్రమాదం, మాట వింటే జీవితాలు బాగుంటాయి. ఎందుకు అంటే యేసుక్రీస్తు వారి మాట ప్రతి సంఘానికి అవసరం, ప్రతి మనిషికి అవసరం. మాట విన్నారో బ్రతుకులు బాగుపడతాయి, మాట వినరో బ్రతుకులు చెడిపోతాయి. విని మన బ్రతుకులు మార్చుకుందామా, వినకుండా మన బ్రతుకులు చెడగొట్టుకుందాం అన్నది మన కళ్ళ ముందు ఉన్న ఒక ఖచ్చితమైన నిర్ణయం. ప్రియులారా, బైబిల్లో ఎన్నో విషయాలు దేవుడు మన కోసం రాయించి ఉంచాడు. ఆయన బైబిల్ చరిత్రలోకి మనం వెళ్ళి ఆలోచించగలిగితే, దేవుడు ప్రారంభంలో ఏర్పాటు చేసుకున్న సంఘం, రాజ్యం ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు తన మాట వినాలి అని, తన సంఘం తన బాటలో నడవాలి అని,
తన సంఘం తాను చూపిన మార్గంలో ప్రయాణం చేయాలి అని దేవుడు మోషే గారి ద్వారా చక్కటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎందుకు? తన మాట వినాలి అని. కానీ విచిత్రం ఏంటంటే దేవుడు చెప్పిన ధర్మశాస్త్రాన్ని పూర్తిగా వాళ్ళు వదిలేశారు. ఎంతగా వారు దేవుణ్ణి వ్యతిరేకించి దేవుని ధర్మశాస్త్రాన్ని కాదనుకున్నారు అంటే, ఇక మాకు మేమే గొప్పవాళ్ళం, మాకు మేమే పరిశుద్ధులం, నువ్వు మాకు సరిపోవు, మేము నీకంటే జ్ఞానవంతులము, నీకంటే పరిశుద్ధులు, ఇక నీతో మాకు పని లేదు, నీ మాటతో మాకు పని లేదు అని ఇశ్రాయేలు తెగ దేవుని మీద తిరుగుబాటు చేసి వ్యతిరేకంగా మాట్లాడి ఏమైపోయారు చివరికి అంటే వారి శవాలు అరణ్యంలో రాలిపోయాయి. దేవుని మాట విని ఉంటే కానాను భూభాగానికి క్షేమంగా చేరుకునేవాడు. దేవుని మాట వినకుండా ఆయనపై తిరుగుబాటు చేశారు గనుక వారి శరీరములు అరణ్యములు శవాలుగా రాలిపోయాయి. ఎందుకు ఈ చరిత్రను జ్ఞాపకం చేశాను అంటే, మాట వినటం అన్నది అతి ప్రాముఖ్యమైన విషయంగా మన కళ్ళ ముందు దేవుని మాట. సర్వసాధారణంగా మనం మనుషుల మాటలు వింటున్నాం అనుకోండి, దేవుని మాట వినకపోతే బ్రతుకులు ఈ విధంగానే శవాలుగా జీవశవాలుగా మారిపోతాయి. వారు వినలేదు, ధర్మశాస్త్రాన్ని పూర్తిగా తృణీకరించారు. ఇక ధర్మశాస్త్రాన్ని దేవాలయంలో పెట్టేసి ధర్మశాస్త్రం చదవడం కూడా మానేశారు. దేవాలయం అంతా తుప్పు కొట్టిపోయింది. ధర్మశాస్త్ర గ్రంథము అన్నది ఒక మూలన పడిపోయింది. ఇక దాన్ని పట్టించుకునేవారు లేదు, ప్రకటించేవారు లేదు. అంటే వీళ్ళు ఏమైపోయారు? సంఘముగా ఉన్న ఇశ్రాయేలు జనాంగం దేవుని మాట వినకుండా లోకం వైపు చూసింది. దేవుని మాట వినకుండా లోకాన్ని ప్రేమించింది. దేవుని మాట వినకుండా శరీర ఆశల మీద మక్కువను పెంచుకునింది. అందుకే దేవుడు వారిని చంపినట్లుగా చరిత్రలో మనకు కనపడుతుంది. చంపేశాడు. ఎబ్రీ పత్రిక మీరు ఎన్నోసార్లు చదువుకున్నారు కదా, వారి శవములు అరణ్యములో రాలిపోయాయి. కారణం, శవాలుగా ఎందుకు మారిపోయారు? శవాలు ఎందుకు ముక్కలుగా పడిపోయాయి? ఎందుకు దేవుడికి అంత కోపం వచ్చింది? ఎందుకు దేవుడు అంత ఉగ్రుడైపోయాడు అంటే కారణం ఒకటే, నేను చెప్పిన మాట మీరు వినలేదు. దేవుని సంఘముగా దేవుడు చెప్పిన మాట వినలేదు. అందుకే వారు చెడిపోయింది కాకుండా దేవుని ఉగ్రతకు వారు పాత్రులయ్యారు. చరిత్ర అండి ఇది. బైబిల్లో ఉన్న చరిత్ర చదువుకుంటున్నాం మనం. దానిని మనకు దృష్టాంతములుగా ఉండడానికి రాయించాడట. ఇక బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఒక మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము దేవుని మనస్సులో ఉన్న ఆవేదన, దేవుని మనస్సులో ఉన్న ఆలోచనను మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. తండ్రి, నీ ఆలోచన ఎలాంటిది, నీ మనస్సు ఎలాంటిది, నా పట్ల నీకున్న తలంపులు ఎలాంటివి, నేనేం చేయమంటావు, నన్ను ఎలా బ్రతకమంటావు, దానికి నేను ఏం చేయాలి, ప్రతిదీ ఒక తండ్రిని మనము అడిగినట్లయితే ఆయనండి మనతో మనసు విప్పి మాట్లాడతాడండి. తండ్రి మనసు విప్పి మాట్లాడే నిస్వార్థం లేదా స్వార్థము లేని దైవం ఏదైనా ఉందంటే మనకు జన్మనిచ్చిన తండ్రేనండి. అందుకైనా బైబిల్లో తన మనసులోని ఒక మాటను తెలియజేశాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం భాగాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను
ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఒకసారి ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొరకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మీ బలులెందుకు, మీ పొట్టేళ్ళెందుకు, మీ ధూపాలెందుకు, మీ నైవేద్యాలు ఎందుకురా? నా మాట వినండి. మీరు చెప్పిన మాట ప్రకారం బ్రతకకుండా దేవునికి ఏది చేసినా అసహ్యమే. అదే అన్నాడు తండ్రి. ఆయన మనసులో ఉన్న మాటను చెప్పాడు ఆయన. ఇది తండ్రి మనస్సు. నీ పొట్టేళ్ల కంటే, నువ్వు ఇచ్చే అర్పణ కంటే, నువ్వు ఇచ్చే ధనం కంటే, నువ్వు ఇచ్చే దేనికంటే నాకు ఎక్కువైంది కాదు. నా మాట వినటం నాకు ఎక్కువైంది. నా మాట వినటం శ్రేష్టం, చాలా గొప్పది. మరి దేవుని మాట శ్రేష్టమైనప్పుడు, శ్రేష్టము కలిగిన మాట, ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రంలో రాయబడిన మాటలు విన్నారా? వినలేదండి. బొత్తిగా ధర్మశాస్త్రాన్ని తృణీకరించారట. మీరు ప్రవక్తల గ్రంథాలు చదవండి. ఇర్మీయా గ్రంథం కావచ్చు, హెచ్కేల్ గ్రంథం కావచ్చు. ఏమండి, మీరు ప్రవక్తల గ్రంథాలు పాత నిబంధన చదివితే వారు యెహోవా మాట వినక తిరుగుబాటు చేసిరి, వారు దేవుని మాట వినక పాపము చేసిరి, వారు దేవుని మాట వినక విగ్రహారాధన చేసిరి. దేవుని మాట వినకనే పాపం, దేవుని మాట వినకనేనండి అన్ని. దేవుని మాట వింటే ఒక క్రమం, ఒక పద్ధతి, ఒక మర్యాద, ఒక సంస్కారం, ఒక నైతిక విలువ అన్నీ మనకు తెలుస్తాయి. అందుకే సంగమా వినుమా అన్నాం. మరి సంఘము ఒకనాడు దేవుని సంఘం ఇశ్రాయేలైతే ఆ సంఘం వినలేదు, చచ్చిపోయింది. దేవుడు చంపేశాడు. మరలా ఆయన ఒక ప్రణాళికతో యేసుని లోకానికి పంపి మరలా తన రాజ్యముగా, తన సంఘముగా చేసుకోవడానికి తన కుమారుణ్ణి మన కోసం బలిగాను, అర్పణగాను ఆయన ఇచ్చేశాడు. ఆయన వచ్చి స్థాపించినదే కదా క్రీస్తు సంఘం. ఈరోజు ఇక్కడ కూడుకున్న మనం అంతెవరు? క్రీస్తు సంఘం, స్వరక్తము చేత సంపాదించిన సంఘం. మరి ఈ సంఘం వినవలసిన మాటలు, ఈ సంఘం నేర్చుకోవలసిన మాటలు బైబిల్లో లేవా? ఉన్నాయి. చాలా సంగతులు ఉన్నాయి. మన రక్షకుడు, మన ప్రభు చెప్పిన మాటలు ఇదిగో కుప్పలు కుప్పలుగా ఉన్నాయండి. కానీ విచిత్రం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, సంఘముగా ఉన్న ఈరోజు క్రైస్తవ సమాజం క్రీస్తు చెప్పిన మాటలు వినటం లేదు. ఎంత బాధ అండి. మాట వినకపోతే ఒక తండ్రిగా, తల్లిగా నువ్వు చాలా బాధపడతావు. ఎందుకురా నువ్వు నా మాట విన, ఎందుకురా నేను చెప్పింది చేయు? బాధండి. మరి యేసుక్రీస్తు వారికి బాధ లేదా? యేసును పంపిన తండ్రికి బాధ లేదా? పరిశుద్ధాత్మ దేవునికి బాధ లేదా? మనము దేవుని మాట వినకపోతే ఈ ముగ్గురు బాధపడతారు. బైబిల్లోనండి మనం ఒక్కొక్కటి సంగముగా ఏం నేర్చుకోవాలో చూద్దాం. సంగమా వినుము అన్నాం కదా. ఏం వినాలి, ఏం నేర్చుకోవాలి? కేవలం వినటం కాదండి. మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. కేవలం వద్దు. కేవలం విన్నారు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. కేవలం వద్దు. వినుమా అనగానే వింటూ నేర్చుకుందాం. వింటూ దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుందాం. ఏం నేర్చుకోవాలి మనము? ఒక మాట చూస్తారా బైబిల్లో? చూడండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 46వ వచనం భాగాన్ని చూద్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 46వ వచనం.
మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక అనే పదము చూడండి, తప్పకుండా అంటే వారికి ఎన్ని పనులు ఉన్నా, ఏ పర్పస్ మీద ఉన్నా, ఏ వర్కులో ఉన్నా తప్పక అనే పదము చూడండి బైబిల్లో. ఏమండి ఈరోజు నేను తప్పకుండా వెళ్ళాలండి అంటే ఏంటనమాట? ఒక ఖచ్చితమైన నిర్ణయం. ఇక ఎవడు చెప్పినా ఆగడు, ఇక ఎవరు చెప్పినా మనం ఆగము. ఎందుకు? మన నోట వచ్చిన మాట ఏంటి అంటే ఖచ్చితంగా తప్పకుండా వెళ్ళాలండి. వారు తప్పకుండా ఖచ్చితం ఆ సమయం కోసం ఎదురు చూసేవారు అన్నమాట. ఆ గడియ కోసం ఎదురు చూసేవారు. అంటే ప్రారంభ సంఘానికి ఉన్న ఆసక్తిని మనకు చూపిస్తూ, మనకు బోధిస్తూ, మనకు నేర్పుతున్నాడు మన ప్రభువు, మన రక్షకుడు. ఒక్కసారి ప్రారంభాన్ని చూడండి సంగమా. వారు ప్రతిదినము తప్పగా కూడుకొనుచు, ప్రతిదినం కూడుకోవడం అంత ఆసక్తి వారికి. ప్రతిదినము కూడుకునే అంత ఆసక్తి కలిగిన వారా ప్రారంభ సంఘములో ఉన్న క్రైస్తవులు? అంటే దేవుని సన్నిధికి అంత ప్రాధాన్యతనిచ్చారా వారు? ఈరోజు మంగళవారం అండి, బైబిల్ తరగతి ఉంటుంది ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం, లేదా మిగతా రోజులు ప్రార్థనా కూడికలు. అంటే వారములో ఏ రోజు కూడా ఖాళీగా ఉండకుండా చూసుకోవడం చాలా చాలా మంచిది. ఒకనాడు వారు చేసిన పని అదే. వారికి పరిస్థితులు బాగులేవు. మనకి ఈరోజు అన్ని పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నాయి. వారికి పరిస్థితులు రోమా ప్రభుత్వ కాలంలో ఉన్న క్రైస్తవ్యం భయంకరమైన పరిస్థితులు వారి చుట్టూ ఉన్నాయి. దేవుని కోసం మాట్లాడితే మాట్లాడనివ్వరు. దేవుని కోసం చెబుతామని వెళితే అడ్డుగోడలు కట్టేవారు. అటు రోమీలు ఉన్నారు, ఇటు యూదులు ఉన్నారు. ఇటు తోచక వెలుపట భయములు, వెలుపట పోరాటములు, లోపట భయములు ఉన్నారండి. అయినా సరే, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే దేవుని కోసం వారు సమయాన్ని కేటాయించుకున్నారు. మేము తప్పకుండా వెళ్ళాలండి, తప్పకుండా. మీరు ఎప్పటికైనా ఇదే గుర్తుపెట్టుకోనండి, తప్పకుండా ఖచ్చితంగా మేము వెళ్ళాలి. ఈ మనసుతో మీరు ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చారో దేవుని అనేకమైన విషయాలు మీరు నేర్చుకొని వెళ్తారు. ఎందుకంటే మీ ఆసక్తి గొప్పది, మీ ఆలోచన విధానం గొప్పది. తప్పగా కూడుకుంటున్నారట. మనం కూడా ప్రారంభంలో ఎలా ఉంటామంటే చాలా బాగుంటాం. ప్రారంభంలో బాప్తిసం తీసుకున్న తొలి రోజుల్లో చాలా బాగుంటాం. కానీ రాను 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 ఏమైపోయింది? ఆసక్తి అంటే చచ్చిపోయింది. అందుకే కీర్తనకారుడు ఒక మంచి మాట తెలియజేశాడు. 77వ కీర్తనలో 5వ వచనం చూడండి. 77వ కీర్తనలో 5వ వచనం, 6వ వచనం. కీర్తనల గ్రంథం 77వ కీర్తనలో 5, 6 వచనాలు. తొల్లింటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సులకు తెచ్చుకున్నాను. నేను పాడిన పాట రాత్రి ఎందు నేను జ్ఞాపకము చేసుకుందాను. తొల్లింటి దినాలు, తొలి దినాల. ఏ రోజైనా మీరు తొలి రోజులు జ్ఞాపకం చేసుకున్న దాఖనాలు ఉన్నాయా? ప్రారంభంలో నేను ఇలా ఉండేవాడిని, ఇప్పుడు ఏంటండి ఇలా అయిపోయింది? నీకు నువ్వుగా ప్రశ్నించుకున్నావా? పోనీ అందరి వద్దు వద్దు, మనకు సిగ్గు, చెప్పుకోవడానికి సిగ్గు. నీకు నువ్వుగా ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరిగా నువ్వు పడుకున్నప్పుడు ఎప్పుడైనా ఇవి జ్ఞాపకం తెచ్చుకున్నావా? తొల్లింటి దినాలు, ప్రారంభ రోజులు. అసలు ఎలా ఉండేవాడినండి, ఎలా అయిపోయింది ఏంటి? నా బ్రతుకేంటి? నా జీవితం ఏంటి? మొదటిలోనేమో క్రీస్తు మార్గంలోనే నా గమనం, నా ప్రయాణం అని అడుగు పెట్టిన వాడిని ఇప్పుడు నా అడుగులు ఎక్కడికి వెళుతున్నాయి? ఎటువైపు పరుగులు చేస్తున్నాయి?
ఏమండి, ఎవ్వరు కూడా ఆలోచించకుండానే బ్రతుకుతున్నారండి. అందుకే తొల్లింటి దినములను జ్ఞాపకము చేసుకుంటున్నాను. నేను పాడిన పాటలున్నాయే ఒకనాడు దేవుని సన్నిధిలో. ఏమండి, బాప్తిజం తీసుకున్న తొలి రోజుల్లో, క్రీస్తును నమ్ముకున్న తొలి రోజుల్లో అబ్బో అందరికంటే ముందు వచ్చి అందరికంటే గొప్పగా పాటలు పాడి, అందరికంటే గొప్పగా ప్రార్థనలు చేసి అబ్బబ్బ చాలా బాగుంటాం. కానీ రాను 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 ప్లేస్ మారుతూ ఉంటుంది. మొదట్లేమో ముందు కూర్చునేవాడు, ఇక సమయం కాలం గడిచే కొద్దీ వన్ బై వన్ ప్లేస్ వెనక్కి వెళ్ళి చివరిలో కూర్చుంటాడు. ప్రారంభంలో ఇక్కడికి వచ్చి మొదటిగా పాట పాడాం, ప్రారంభంలో మొదటిగా వచ్చి ప్రార్థన చేశాం, రాను రాను ఎందుకు చివరిలోకి వెళ్ళిపోయాం అంటే తొల్లింటి దినాలు జ్ఞాపకం లేవా? మనం తెచ్చుకోమండి. అంటే దేవుని సన్నిధి అనగానే మనకు నిర్లక్ష్య వైఖరి ఏర్పడింది ఈరోజు. ఒకప్పుడు ప్రారంభంలో మనం ఎదిగిన విధానం వేరు, నేర్చుకున్న విధానం వేరు, దేవుని కొరకు బ్రతికిన విధానం వేరు, పని చేసిన విధానం వేరు. ఈరోజు అది లేకుండా కనుమరుగైపోతుంది. ఒక పక్క క్రైస్తవ్యంపై ఉగ్రవాదులు, మతోన్మాదులు విరుచుకుపడుతున్నారు. మరి ఇలాంటి టైంలో క్రైస్తవులుగా మనం ఎంత చురుగ్గా ఉండాలి, ఎంత జ్ఞానయుక్తంగా ముందుకు వెళ్ళిపోవాలి మనం ఒక్కసారి ఆలోచించండి. ప్రారంభంలో ఉన్న సంఘము ప్రతిదినము తప్పగా కూడుకుంటుంది అంటే ఈరోజు క్రైస్తవ్యం ఏ దిశకు వెళ్ళిపోతుంది? ఒక మాట చెప్పమంటారా? దేవుని సన్నిధి అనగానే పూర్తిగా మనం మర్చిపోయామండి. ఏమండి, దేవుని సన్నిధి, దానికి ఉన్న ప్రాధాన్యత, దానికి ఉన్న గొప్పతనం ఈ రోజు ఉన్న క్రైస్తవ్యానికి అర్థం కాలేదండి. కానీ ఒకనాడు కోరాహు కుమారుడు దేవాలయము ముందర వాళ్ళు కాపలిగా ఉన్న వారికి ప్రతిరోజు ఆలోచన తట్టేది. ఏంటి ఆలోచన? మేము దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్దాము? దాని విలువ వాళ్ళకి తెలిసిపోయింది. చూస్తారన్నమాట. కీర్తనల గ్రంథం 84:10. కీర్తనల గ్రంథం 84:10 చూడండి. 10 నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. 1000 దినముల కంటే శ్రేష్టము. ఎందుకు ఈ మాట అంటున్నారు కోరాహు కుమారుడు అంటే, వీరికి ఆవరణములో ఉన్న వీరు ఏమని మాట్లాడుతున్నారు? నీ ఆవరణములో ఒక దినము గడుపుట అంటే లోపలికి కూడా కాదట, కంపౌండ్. నీ కంపౌండ్ లోకి వచ్చి ఒక దినము గడిపితే మా బ్రతుకు కాలానికి అదొక ఉన్నతమైన శ్రేష్టమైన దినం. కానీ వీరికి ఆ భాగ్యము లేదు. వీళ్ళు ఎక్కడున్నారు? నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్దండుట నాకు ఇష్టము. కనీసం నీ ద్వారము దగ్గరైనా కాచుకొని ఉండే భాగ్యాన్ని ప్రసాదించు ప్రభు అని వాళ్ళు వేడుకున్నారు. యాజకులు కదా, వారు ద్వారము దగ్గర కాపలా ఉండేవారు. రోజు చూస్తున్నారు, అందరూ లోపలికి వెళ్తున్నారు, వస్తున్నారు, యాజకులు వెళ్తున్నారు, వస్తున్నారు, ఆరాధిస్తున్నారు, వస్తున్నారు. కానీ వీరికి మాత్రం ఆ భాగ్యము లేదు. ఆశతో ఉన్నారు. చిన్న ఆశయ నాకు ఏంటేంటి నీ ఆవరణములు లోపలకొద్దు, నీ ఆవరణము తొక్కితే మా జీవితాలు ధన్యం. ఈరోజు సంఘానికి దేవుని సన్నిధి విలువ తెలియలేదు. అందుకే సంఘమా వినుమా అన్నాము. సంఘానికి దేవుని సన్నిధి విలువ తెలియలేదు ఈరోజు. మరి వారికి కోరాహు కుమారులకు దాని విలువ తెలిసింది కనుక
అయ్యయ్యో ఆయన సన్నిధి మనకు దక్కలేదే అన్న బాధను వ్యక్తం చేశారు. అయినానేమి నీ ద్వారముల దగ్గర కాచుకొని ఉంటామయ్యా మా బ్రతుకు కాలంలో. ప్రియులారా, దేవుని సన్నిధికి రావటం మన జీవితానికి ఎంతో శ్రేయస్కరం. దేవుని సన్నిధిలో మనం ఉండటం మన ఆత్మీయ జీవితం బలపడటానికి కారణమవుతుంది. లేదంటే ఆత్మలు చల్లారిపోతాయి. ఈ రోజు మీరు వచ్చారు కనుక మీకు ఈ మాట వినబడుతుంది, రాకపోతే లేదు. దేవుని మాటలు మనకు అందవు. ఆత్మీయ జీవితానికి కావలసిన మాట ఇదిగో 66 పుస్తకాలు కలిగిన ఈ దివ్య గ్రంథములో వ్రాయబడిన మాటలు. ఇవి లేకపోతే మనం బ్రతకలేమండి. ఇవి లేకపోతే మనం దేవుని కొరకు ఫలించలేమండి. ఇవి మనం నేర్చుకోకపోతే దేవుని పనులు చేయలేమండి. ఇవి నేర్చుకోకుండా దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే మనము ఆరిపోయిన దీపాలు అయిపోతామండి. వాక్యము మనల్ని వెలిగించేది, వాక్యం మనల్ని ప్రేరేపించి ముందుకు నడిపించేది. పదండి. మరి వాక్యము నీలో ఉండాలి అంటే నువ్వు వాక్యము దొరికే సన్నిధికి పరుగు పరుగున రావాలి. తప్పకుండా ఎన్ని పనులు ఉన్నా అన్ని పక్కన పెట్టాలి. ఏమండి, మన పనుల కంటే దేవుని వాక్యం గొప్పది. మన సంపాదన కంటే దేవుని మాట విలువైనది. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. వారు ఏం చేశారంటే, ప్రారంభంలో ఉన్న క్రైస్తవులు ప్రతి దినము తప్పక కూడుకొనొచ్చు. అంటే ప్రతి దినము కూడుకోవటం వలన, ప్రతి దినం వాక్యం నేర్చుకోవటం వలన ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతాం. ఇది ఎవ్వరికి అర్థం కావటం లేదండి. ఏదో వారానికి ఒకసారి వెళ్ళి రావాలి, అది కూడా రొట్టె ద్రాక్షరసం కోసం. ఇక మిగతా రోజులు మాకు దేవుడితో పని లేదు, దేవుని వాక్యంతో పని లేదు. మా పనులు మాకు కావాలి, మా పనులతో మేము సంబంధం కలిగి ఉన్నాం. వద్దు ప్రియులారా. ఇంకో మాట బైబిల్లో మీరు చూస్తే ఆశ్చర్యపోతాడు. కీర్తనల గ్రంథం 122 మొదటి వచనం. కీర్తనల గ్రంథం 122 మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. అయ్యా, ఈరోజు ప్రార్థన ఉంది అనే మాట నీ చెవిన పడగానే, అబ్బా ఈరోజు ప్రార్థన ఉందా, ఈరోజు వాక్యం ప్రకటింపబడుతుందా, అయితే పదండి నేను వస్తాను, నాకున్న పనులన్నీ వదిలేసుకుంటాను, దేవుని మాట నాకు కావాలని ఎవరండి వచ్చేవారు? ఆ మాట వినగానే యెహోవా మందిరమునకు వెళదాము రండి అని జనులు నాతో చెప్పినప్పుడు నేను వెళదాం పదండి, సంతోషమట. యెహోవా మందిరం అంటే అంత ఆనందమా? దేవుని సన్నిధి అంటే అంత సంతోషమా? బ్రదర్, ఈరోజు మనం ప్రార్థనకి వెళ్ళాలి బ్రదర్. అవునా? అయితే బ్రదర్ నాకు చాలా అర్జెంటుగా ఏముందంటాడు మనిషి, పనుంది, అర్జెంటుగా అలా చోటుకి వెళ్ళాలి, అర్జెంటుగా ఒక వ్యక్తిని కలవాలి. ఆ రోజు పనుల ఆశ్చర్యం ఏంటంటే అండి, సోమవారం నుంచి శనివారం వరకు లేని పనులు ఆదివారం పెట్టుకుంటారండి. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 6 రోజులన్నీ వదిలేస్తారు. ఇక ఆదివారము రాగానే అన్ని పనులు ముందేసుకొని మార్తలా ఉంటారు. ఇంకెక్కడ పోనిస్తుంది పని ఇంకెక్కడ పోనిస్తుంది? పని నిన్ను ఎక్కడికి పోనివ్వకుండా పట్టేసుకుంటుంది. ఒక ఆత్మీయుడు, ఒక సహోదరుడు, ఒక సహోదరిమణి, నీ సంఘములో ఉన్న ఒక సభ్యుడు, బ్రదర్, సిస్టర్, అమ్మా, అక్క, ఈరోజు మన మందిరములో ప్రార్థన కూడికలు ఉన్నాయి, వాక్యం దొరుకుతుంది, ఇదిగో ఈ సమాచారం నాకు అందింది, అది నీతో చెబుతున్నాను అన్నప్పుడు సంతోషం. ఎక్కడండి ఆనందం? వ్యసనపడే వాళ్ళు కొందరు, సాకులు చెప్పేవారు మరికొందరు, ఏవేవో కారణాలు చెప్పేసి తప్పించుకునే వాళ్ళు ఉన్నారండి. ఇలా తప్పించుకొని పోయే వాళ్ళందరూ కూడా తప్పిపోతారు. ఇక్కడ నువ్వు సాకులు చెప్పి తప్పించుకోవచ్చు, కానీ
దేవుని దగ్గర మాత్రం నీవు తప్పించుకోలేవు. నువ్వు ఆ మాట ఈ మాట చెప్పేసి దేవుని సన్నిధి పోగొట్టుకుంటున్నావు అంటే నువ్వు సరాసరి డైరెక్ట్గా దేవుని సన్నిధిలో కాదు, దేవుని చేతిలోకి వెళ్ళిపోతున్నావు. ఆయన చేతిలో పడుట బహు భయంకరం. పిసికేస్తాడు నిన్ను, ఎక్కడో చోట పిండేస్తాడు ఆయన, అంతే. రసాలు ఏమండి, రసాలు పిండుకుని తాగడం మనకు అలవాటు, అవునా? నిమ్మరసం అంటూ, జామరసం అంటూ, ఏమండి ఫ్రూట్స్, పండ్లు పిండుకొని తాగడం అంటే అదే కదా. అని దేవుడి మాట వినకుండా దేవుడి సన్నిధి కాకర చేసి నీవు నీ ఇష్టం వచ్చినట్లుగా నీ ప్రయాణాలు కడితే ఆయన ఏదో ఒకసారి ఏదో ఒక చోట నిన్ను అట్టే పిండేస్తాడు. ఎందుకు? మనమంతా ఆయన చేతిలో ఉన్నాము. ఒకటే గుర్తుపెట్టుకునండి, దేవుని మాట పలానా చోట వినబడుతుంది, అక్కడ మనకు వాక్యం దొరుకుతుంది అనగానే ఉన్న పాటున అన్ని పనులు వదిలేసి అదండి నేను వస్తాను మీతో పాటు, ప్రయాణం కట్టండి. సువార్త ప్రకటన కోసమా, వాక్యం నేర్చుకోవటం కోసమా, లేదా వాక్యం చెప్పడం కోసమా వెళ్ళాలి. అదేనండి సంఘం చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పని. ఇది మొదటిది. సంగమా వినుమా అన్నాం కదా. దేని గురించి నేర్చుకున్నాం ఇప్పుడు? దేవుని సన్నిధిని మనము పోగొట్టుకోకూడదు, దేవుని సన్నిధిని వద్దనుకోకూడదు, అది మనకు కావాలి. అందుకే ఇదంతా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కాలేజ్, ఈ సంఘం, సార్వత్రిక క్రీస్తు సంఘంలో సభ్యులుగా ఉన్న మనం ఆయన సన్నిధిని ఇష్టపడాలి. ఇలా మరొక మాట చూస్తారా? మరొక మాట చూడండి. యాకోబు రాసిన పత్రిక మొదటిగా మనం ఈరోజు ఏం నేర్చుకున్నామంటే సంఘానికి దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నదే నేర్చుకున్నాం. ఇక రెండవది యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము. సంగమా, దేవుడు చెప్పే మాట వినుము. ఏంటి ఆ మాట అంటే వాక్య ప్రకారముగా ప్రవర్తించాలి. వాక్య ప్రకారముగా మీరు ఉండాలి. వాక్య ప్రకారముగా ఉండడం అంటే ఏంటండి చెప్తారా? వాక్య ప్రకారముగా ప్రవర్తన అన్నాడు. వాక్య ప్రకారముగా ఉండండి అన్నాడా? వాక్య ప్రకారముగా ప్రవర్తించమంటున్నాడా? ప్రవర్తన, వాక్య ప్రకారముగా నీ ప్రవర్తన అన్నాడంటే నీ చూపు, నీ మాట, నీ నడక, నీ పడక, నీ ఆలోచన, టోటల్ నీ జీవిత విధానమే వాక్యానికి అంటు కట్టుకొని ఉండాలి. అవునండి, టోటల్ ఈ జీవితం 60, 70, 80 ఏళ్ళు కావచ్చు. వాక్య ప్రకారముగా ప్రవర్తించమంటున్నాడంటే ఏదో ఒక రోజు 2 రోజులు కాదు సుమండి. ఏ రోజైతే క్రీస్తును నమ్ముకున్నామో, ఏ రోజైతే బాప్తిసం పొందామో, ఏ రోజైతే పరిశుద్ధాత్మ దేవుని వరంగా మనలోకి ఆహ్వానించామో నాటి నుంచి మృత్యువాతకి మనము చేరేలోపు, చచ్చే వరకు అనుదినము, ప్రతిదినము సంఘములో కావచ్చు, సమాజములో కావచ్చు, లేదా సభల ద్వారా కావచ్చు, విన్న వాక్య ప్రకారంగా నీ జీవితంలో నువ్వు నడవటం. దీన్ని మనం ప్రజెంట్గా తీసుకోకూడదు. వాక్య ప్రకారముగా ప్రవర్తించమన్నాడు అంటే మరి మనం బ్రతికే కాలం ఎంత టాలీ చేసుకోవాలి? 60, 70 అయితే 70 ఏళ్ల వరకు నేను వాక్య ప్రకారంగా ఉండాలి. దేవుడు చెప్పినట్లుగా నేను బ్రతకాలి. వాక్య ప్రకారముగా మీరు ప్రవర్తించండి. సంఘములోనైనా, సమాజంలోనైనా, నీ కుటుంబంలోనైనా నీ ప్రవర్తన, నీ పిల్లలు నిన్నే చూస్తారు, సంఘం నిన్నే చూస్తుంది.
సమాజం నిన్నే చూస్తుంది. వీడు క్రీస్తుని నమ్ముకున్నాడండి, మాతో తిరిగేవాడు, మాతో ఉండేవాడు, మనసు మార్చుకున్నాడు, బాప్తిజం తీసుకున్నాడు, ఈరోజు క్రీస్తుని నమ్ముకున్నాడు. సమాజం నిన్నే చూస్తుంది. సమాజం అంతా మనల్ని చూస్తుంది. ఏమంటే కుటుంబంలో ఉన్నవాడు అందరు నిన్ను చూస్తే ఇక చుట్టుపట్ట ఉన్నవారు చూడరా? చూస్తారు. నిఘా. ఎందుకు? నువ్వు మారావు కనుక, నువ్వు బాప్తిజం పొందావు కనుక, రక్షణలోకి వచ్చావు కనుక నిఘా వ్యవస్థ నీ మీదే ఉంటుంది. సమాజంలో సీసీ కెమెరాలు ఉంటాయి, అవునా? నువ్వు ఏం ఎక్కడ చేస్తున్నావో, ఏం తీసుకుంటున్నావో అబ్జర్వేషన్ చేయడానికి, దొంగతనం జరగకుండా ఉండడానికి సీసీ కెమెరాలో ఫిట్ చేస్తారు షాపుల్లో. మరి మన కుటుంబంలో పిల్లలు ఉంటారు, వాళ్ళకి 2 కళ్ళు ఉంటాయి, అవి సీసీ కెమెరాలు. ఇద్దరు ఉన్నారనుకోండి, ఎప్పుడైనా ఎన్ని సీసీ కెమెరాలు అనుకోవాలి మీరు? 4 సీసీ కెమెరాలు నిన్నే చూస్తున్నాయి. ఒకవేళ 5 మంది ఉంటే 10 సీసీ కెమెరాలు నిన్నే చూస్తున్నాయి అన్నమాట. ఇంట్లో 10 సీసీ కెమెరాలు, మరి నీ చుట్టూ ఉన్నవారు ఇక బయటికి వెళ్ళిపోతే అంటే టోటల్గా నిన్ను సమాజం గమనిస్తుంది. అలాంటప్పుడు నీ ప్రవర్తన, నీ మాట, నీ నడవడిక, నీ చూపు, నువ్వు తిరిగే విధానం ఎలా ఉండాలి? అందుకే దేవుడు ఒక చక్కటి మాట చెప్పాడు. ఎలా ప్రవర్తించమంటావు దేవుడా నన్ను అని అడిగితే దావీదు మహారాజు గారు ఒక మంచి మాట చెప్పాడండి. మొదటి కీర్తనలు మొదటి వచనం కీర్తనలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవక, పాపుల మార్గమున నీవు నిలవక, అపహాసకులు కూర్చుండే చోట నీవు కూర్చుండక. అంటే దుష్టుల దగ్గర నువ్వు నిలబడకూడదు, పాపులు వెళ్ళే మార్గములు నీవు నడవకూడదు, అపహాసకులు కూర్చుండే చోటును కూడా నువ్వు కూర్చుండకూడదు. అంటే నీ ప్లేస్, నువ్వు కూర్చుండే ప్లేస్ మారిపోవాలి, నువ్వు నడిచే మార్గం మారిపోవాలి, నువ్వు మాట్లాడే మాట మారిపోవాలి అన్న చూడండి బైబిల్లో. అందుకే ప్రతి మనిషికి మేలు కలిగించే, మంచిని చేసే అనుకూలమైన వచనమే మీరు ఉచ్చరించాలి. ఆ ఉచ్చరించే మాట కూడా ఉప్పు వేసినట్లుగా మీ సంభాషణ ఉండాలి అన్నాడండి. బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ. అంటే టోటల్గా నీ మాట, నీ చూపులో కూడా తేడా ఉండకూడదు. అందుకే తిమోతి గారితో పౌలు అంటాడు, తిమోతి ఇదిగో నీ చెల్లి అని, నీ అక్క అని, నీ తమ్ముడు అని, నీ అన్న అని నువ్వు సహోదరుడుగా నువ్వు భావించి వారిని హెచ్చరించి బుద్ధి చెప్పు అన్నాడు. అంటే తిమోతి నువ్వు చూసే చూపు కూడా మారిపోవాలిరా అన్నాడు పౌలు గారు. ఎవరిని చూసినా నువ్వు ఒక తల్లిగా చూడాలి, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక తమ్ముడుగా చూడాలి. అదేనండి ప్రవర్తన. మీరు ఇప్పుడు యాకోబు పత్రిక రండి, మీరు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా మీ బ్రతుకులు ఉండాలి. నిన్ను చూసి మరొకడు దేవుని సన్నిధికి రావాలి, నిన్ను చూసి 10 మంది దూరం అయిపోకూడదు. వెళ్ళేవాడిని బ్రతికి బాగులేదు వెళ్ళడం ఎందుకు దండగా అనుకోకూడదు. ఒక మాదిరి జీవితాన్ని చూపించాలి. ఎదుటివాడు మారాలి, నిన్ను చూసి, నన్ను చూసి, సంఘాన్ని చూసి. ఎందుకంటే ఇదిగో మనల్ని సమాజం చదువుతున్నప్పుడు మనము క్రీస్తు పత్రిక కావాలన్నాడు దేవుడు బైబిల్లో. మనం ఏం కావాలట? క్రీస్తు పత్రిక కావాలి. మీరు అంటే నిన్ను చదివేవాడు క్రీస్తును చదువుకోవాలి, నిన్ను చదివేవాడు నీలో క్రీస్తు మాట కనపడాలి, నీలో సద్గుణాలు కనపడాలి. బైబిల్లో ఎన్నో పుట్టగొడుగుల దేవుడు ఇన్ని సంగతులు రాయించి పెడితే సంగమా ఈరోజు ఆలోచిస్తున్నావు ఈ మాటలు? జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నావా? ఈ మాటలు చదువుతున్నావా? బైబిల్ పరిశీలిస్తున్నావా? పరిశోధన దృష్టితో. రెండో విషయంలో మనం ఉన్నాం, విన్న వాక్య ప్రకారముగా మనము ప్రవర్తించాలి. ప్రవర్తన. అందుకే
తిమోతి గారితో ఏమంటాడు ఆయన? తిమోతి గారితో ఒక మంచి మాట అంటాడు. ఇదిగో సంఘములో ఉన్న వారికి నువ్వు ఎలా ఉండాలి తిమోతి అని. యవనస్తుడు కదండి తిమోతి. యవనస్తులు తిన్నగా ఉండరు, యవనస్తులు తిన్నగా ఏది చేయరు. దుడుకు, తొందరపాటు, ఏమండి అనవసరంగా ఏదో చేసేస్తుంటారు. అందుకే పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు తన ప్రియ కుమారుని తిమోతి గారితో? తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము అని చెబుతూ 11 నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని, ఇక్కడ చూడండి, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. తిమోతి నువ్వు మాదిరిగా ఉండాలి రా, నిన్ను చూసుకుని అనేకులు మారాలి. తిమోతి అంటే చాలా గొప్పవాడండి. ఆయన మాట, ఆయన చూపు, ఆయన విధానం, గొప్ప ఆయన చెప్తుంటే ఆయన బ్రతుకే వెరైటీ అండి. సమాజం నీ గురించి సాక్ష్యం ఇవ్వగలదా? సంఘం నీ గురించి సాక్ష్యం ఇవ్వగలదా? ఇవ్వాలి. ఇదే తిమోతి గారితో తిమోతి గారు ఈ పౌలు గారిని వెంబడించేటప్పుడు ఏ ఏ లక్షణాలు చూసి వెంబడించాడు చూడండి. అది తిమోతి పత్రికలో 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం మీరు చూడండి. 10వ వచనం, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును. అంటే తిమోతి గారు అంత ఆశామాషగా పౌలు గారిని వెంబడించలేదనమాట. అసలు ఇతను ఎలా ఉన్నాడు, ఇతని మాట ఏంటి, ఇతని ప్రవర్తన ఏంటి, ఇతని విశ్వాసం ఏంటి, ఇతని ప్రేమ ఏంటి, ఇతని బోధ ఏంటి, ఇతను నేను నమ్మచ్చా? నమ్మకుండా ఏది చూడకుండా నేను వెంబడిస్తే నా బ్రతుకు పాడైపోతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా తల్లి దైవవాక్కులు నేర్పి నన్ను చక్కగా భక్తిలో పెంచింది. ఈ భక్తి అన్నది చెడిపోకుండా భక్తిలో ఇంకా నేను గొప్పగా ఉండాలి అంటే, భక్తి హీనుడుగా మారకుండా నేను నిలబడాలి అంటే నాకు సరైనోడు కావాలి. ఆలోచించాడు తిమోతి. చూశాడు, పౌలు చూశాడు, అబ్బా సూపర్ అండి పౌలు గారు, చాలా బాగున్నాడు. వెంబడిస్తే ఇతన్నే వెంబడించాలి, చేస్తే ఇతనితోనే సువార్త పని చెయ్యాలి. అంతేనండి, బలమైన తీర్మానం తీసుకున్నాడు తిమోతి గారు. రెడీగా ఉన్నాడు. రానే వచ్చింది సమయం. లుస్త్ర అనే పట్టణానికి పౌలు గారు వెళ్ళారు. తిమోతిని చూశాడు. తిమోతి రా అన్నాడు. అంతే, ఓకేనండి వచ్చేస్తాను. రానగానే వెళ్ళాడు అంటే ముందే సిద్ధపడిపోయాడు. అంటే పౌలు గారి యొక్క ప్రవర్తన జీవితాన్ని చూడండి. విన్న వాక్య ప్రకారముగా ప్రవర్తించువారుగా ఉండాలి. సంఘం విన్న వాక్య ప్రకారంగా మీరు లేరో సంఘానికి అవమానం. సంఘం కోసం ప్రాణం పెట్టిన క్రీస్తుకే అవమానం. అవమానము తీసుకుని రావడానిక సంఘములోకి వచ్చాం. మన ప్రభువుకి మనం అవమానము తీసుకుని రావడానిక ఆయన రక్తంలో కడుక్కున్నాం మన పాపాలు. లేదు, ఆయనను కనపరచాలి, స్తుతించాలి, మనుషులు ఎదుట ఒప్పుకోవాలి, ప్రకటించాలి. ఆయన నామాన్ని గొప్పగా సమాజానికి చేరవేయడానికి ఆయనను ధరించుకున్నామండి మనం. ఇలా మోసపోవద్దండి. దేవుడు వెక్కిరింపబడేడు. మన ప్రవర్తన ఆలోచించండి ఒకసారి. ప్రారంభం ఒకసారి చూడండి, ఇప్పుడు చూసుకోనండి. రోజు అర్థం చూసుకోవడం మనకు అలవాటు. ఎలా ఉన్నాను ఈరోజు, ఎలా ఉన్నాను, మొన్నటి దాకా ఒకలా ఉన్నాను, ఈరోజు చాలా అందంగా ఉన్నాను. అబ్బో నా అందం మారిపోయింది, నా చందం మారిపోయింది, నాకు మార్పు కనబడుతుంది. అద్దాలు చూసుకోవడం అలవాటు పడిపోయింది. కానీ సమాజం, నా ఆత్మీయ జీవితం ఎలా మారుతుంది, ఎలా అయిపోతుందని వాక్యమైన అర్థాన్ని చూసుకొని ఎవరు మార్చుకుంటున్నారండి? దేవుడు వాక్యమనే అర్థాన్ని కళ్ళ ముందు పెడితే ఎవరు కూడా దాన్ని చూడటం లేదు. దాని వంక సరిచేయబడాలి. మనం సంగమా, మనం సరిచేయబడాలి. ఇవి యేసుక్రీస్తు వారి మాటలు, ఆయన సంఘానికి చెప్పే బోధ.
ప్రవర్తనలో మీరు సరిగా ఉండాలి. నాకు ఏ మాత్రం తేడా వచ్చిందో నా లోకానికి మిమ్మల్ని నేను ఆహ్వానించను, అనుమతించను. నా ద్వారే కదా మీరు రావాలి. మరి నేనే కదా తండ్రికి రాజ్యాన్ని అప్పగించాలి. మరి నా ఎదుట మీరు ప్రవర్తన సరిగా లేకుండా బ్రతికితే నేను సంఘంగా ఉన్న మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అనుకుంటున్నారా? తండ్రికి అప్పగిస్తాను అనుకుంటున్నారా? లేదు. బైబిల్లో ఇలాంటి విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా భయం అవుతుంది కదండి. మనకు భయం రావాలి. నేను మరలా వస్తానన్నాడు, నా యొక్క నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోతానన్నాడు. యేసుక్రీస్తు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించింది మనం ఎలా పడితే అలా బ్రతకడానికి కాదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, క్షమించండి 5వ అధ్యాయం 29-30. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 29-30. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడునూ లేడు. అది కాదండి, పరిశుద్ధమైన సంఘముగా 25-27 వచనాలు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక, ఇక్కడ చూడండి, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకొనును. అంటే భర్త మనకు శిరస్సుగా ఉన్న క్రీస్తు, సంఘానికి శిరస్సుగా ఉన్న ఆయన, భర్తగా ఉన్న యేసుక్రీస్తు వారు ఏమని కోరుకుంటున్నాడంటే ముడత ఉండకూడదట, కలంకం ఉండకూడదట. అసలు ఎలా ఉండాలి? పరిశుద్ధమైన సంఘముగా ఉండాలి. అంటే సంఘములో అందరూ పరిశుద్ధులుగా ఉండాలి, అందరూ నిర్దోషులుగా ఉండాలి, అందరూ మంచివారుగా ఉండాలి. వీళ్ళారా, ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు బైబిల్ని బట్టి ఉన్నామా? ఇలా మన బ్రతుకుల్లో మనం బ్రతుకుతున్నామా? అసలు ఇలాంటి మాటల ప్రకారంగా మన బ్రతుకులు జీవితాలు ఉన్నాయా అని ఆలోచిస్తే, మనకు మనం ప్రశ్న వేసుకుంటే నిజంగానండి మనం లేవండి. పరిశుద్ధత ఎక్కడుంది మనకు? ఏమంటే మొన్న పోయిన ఆదివారం అంటే ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. బైబిల్ మీద ఒక అవగాహన కలిగించడానికి కొన్ని విషయాలు చెప్పాను. చదువుకున్న పిల్లలు చాలా మంది వచ్చారు, వందల మంది కూర్చున్నారు. బైబిల్ అనగానే ఈరోజు సమాజానికి, సొసైటీకి అర్థం కాలేదు. దాన్ని చాలా చిన్నగా చూస్తుంది, ఒక పుస్తకంలో చూసింది. దాని మీద ఒక అవగాహన పెంచడానికి బైబిల్ ఎంత గొప్పదో, దానికి ఉన్న ఆధిక్యత ఎంతో తెలియచేయడానికి సిద్ధపడ్డాను, చెప్పాను. అంత అయిపోయిందండి. వాక్యం వినేశారు. బయటికి వచ్చేసరికి నోట బూతు మాటలండి. దేవుని సన్నిధిలో పాటలు పాడి, వాక్యం విని, ప్రార్థన చేసి, సంఘములో ఉండి, బయటికి వచ్చేసరికి నోట బూత. సిగ్గుపడాలి సమాజం. దేవుడు చెప్పాడు కదండి, మీ నోట బూతు మాట వద్దు. పచ్చి బూతు మాట అన్నాడండి. వినలేని మాట, అసహించుకునే మాట. ఏంటి బ్రతుకులు ఇలా ఉన్నాయి? ఇప్పుడే కదా వాక్యం విన్నాడు, ఇప్పుడే కదా ప్రార్థన చేశాడు. ఇతనా పరిశుద్ధుడు? కాదండి. బైబిల్లోనండి కొన్ని మాటలు దేవుడు చాలా సీరియస్గా చెప్తున్నాడండి. ఆయన చూద్దాం, కొన్ని మాటలు చూసుకొని ముగిస్తానండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33:31. యెహెజ్కేలు గ్రంథం. నా జనులు రాదగిన విధము చూడగా, రాదగిన విధముగా వారు నా యొద్దకు వచ్చి నా జనులైనట్టు నా జనులైనట్టు. నిజముగా ఇతడు క్రైస్తవుడే, నిజముగా ఇతడు విశ్వాసే, నిజముగా ఇతడు భక్తిపరుడి, నిజముగా ఈమె విశ్వాసురాలే. ఈమె భక్తిని చూస్తుంటే, ఈమె వేషాన్ని చూస్తుంటే, ఈమె కూర్చునే విధానాన్ని చూస్తుంటే, ఈమె నడిచే నడకను చూస్తుంటే, ఈమె ఆసక్తిని చూస్తుంటే, అబ్బబ్బబ్బో నిజముగా క్రైస్తవురాలండి,
నిజముగా క్రైస్తవుడు అండి అనేటట్లుంటారట. అని ఏమన్నాడు మరలా చివరిగా? నా జనులైనట్టుగా నా జనులు అయినట్టుగా నా ఎదుట కూర్చుండి నా మాటలు విందురు. ఈ మాటలు విందురు గాని వినరు అని చెప్పలేదు దేవుడు, వినరని చెప్పలేదు, వింటారు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. అబద్ధం ఆడద్దండిరా అన్నాడు దేవుడు, అబద్ధం ఆడేశారు. వ్యభిచారం చేయొద్దండిరా అన్నాడు, వ్యభిచారం చేసేసారు. ఏమండి? నరహత్య చేయొద్దండి అన్నాడు, నరహత్య చేసేసారు. విగ్రహాలు చేసుకోవద్దండి అన్నాడు, విగ్రహాలు చేసేసుకున్నాడు. పొరుగు వారిని మీరు దేన్ని కూడా ఆశించద్దండి అన్నాడు. దోచుకోవడమే. రాదగిన విధానం చూస్తుంటే బాగానే ఉంది, కానీ విన్న వాక్య ప్రకారంగా బ్రతుకులన్నవి లేవని దేవుడు చాలా సీరియస్ గా చెప్పాడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూడండి కొన్ని మాటలు. ఈ మాటలన్నీ చదివినప్పుడు నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఇలాంటి బ్రతుకు ఒకవేళ నేను బ్రతికితే అది బ్రతికెందుకండి? ఆ బ్రతికెందుకండి నాకు?